భరద్వాజ గారు, 'దిల్ రాజు' గారు మాట్లాడినది వీడియోస్ కొన్ని వైరల్ అవుతున్నాయి. చూసారా మీరు? టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్‌లు తగ్గించుకోవాల్సిందే. పునాది నితిన్ తగ్గించుకున్నారు అని చెప్పి టోన్‌లో మాట్లాడుతున్నారు. బట్ దాన్ని బట్టి ఆర్టికల్స్ కూడా కొంచెం డోసెస్ బట్టి ఆర్టికల్స్ పడుతున్నాయి. అంటే సినిమా హీరోలు రెమ్యూనరేషన్లు కొంచెం చూసి తీసుకోవాలి అనే మాట ఇప్పుడు కదండి. హీరోల రెమ్యూనరేషన్లే సినిమాని ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట కూడా నిర్మాతల సమ్మె అప్పుడు కూడా దొర్లింది. అవును. నిర్మాతల సమ్మె అప్పుడు ప్రధానంగా దొర్లిన మాట అదే. అది కొంతమంది ఏమన్నారంటే డిమాండ్ అండ్ సప్లై కదా, ఆయన మార్కెట్ ఉంది కాబట్టి మేమే వెళ్తున్నాం అంటున్నారు కొంతమంది. అవును, అది పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గానే స్టేజ్ మీద చెప్పిన మాట కదా అది. ఒక ఇతని రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఏదైనా డిమాండ్ అండ్ సప్లై పద్ధతిలోనే ఉంటుంది అని చెప్పాడు ఆయన ఓపెన్ గానే. అంటే ఇప్పుడు సినిమాకి ఆడియన్స్ దూరం అవుతున్నారు థియేటర్ కాబట్టి ఇప్పుడు డిమాండ్ తగ్గింది కాబట్టి రెమ్యునరేషన్ తగ్గించుకోమని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు మార్కెట్ స్పాన్ పెరిగింది కదా, లోకల్ మార్కెట్ ఉండేది ఇదివరకు. మీకు మార్కెట్ పెరిగినప్పుడు అన్నీ పెరుగుతాయి. అన్నీ పెరిగినప్పుడు హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. లోకల్ మార్కెట్ హీరోలు 30 కోట్లు తీసుకుంటున్న రోజుల్లో పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయినా ప్రభాస్ సాహో సినిమాకి 100 కోట్లు తీసుకున్నాడు అని ఒక వార్త ఆ రోజుల్లో స్ప్రెడ్ అయింది. అప్పుడు లోకల్ మార్కెట్లో ఉన్నటువంటి హీరోలు అందరూ, మహేష్ బాబుతో సహా అందరూ లోకల్ మార్కెట్లోనే ఉన్నారు. లోకల్ మార్కెట్లో 30 అనేది హైయెస్ట్. అప్పుడు ఈ 30 ఎక్కడ, ఆయన 100 ఎక్కడ? సో ఈ గ్యాప్ మనం కూడా ఫిల్ చేయాలంటే మనందరం మార్కెట్ వేటలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్రభాస్ ఏ మార్కెట్నైతే కొల్లగొట్టి అక్కడ నిలబడి ఈ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఆ మార్కెట్ అడ్వాంటేజ్ అనేది మనం కూడా పొందాలి అని చెప్పి ఒక అడుగు ముందుకేయటానికి ఎవరికి వాళ్ళు కథల మీద కసరత్తు మొదలుపెట్టారు ప్రతి హీరో. ఇప్పుడు పరిస్థితి ఎలా జారిందంటే, ఒక 3 సినిమాలు ఒక మోస్తరుగా ఆడేస్తే 4వ సినిమాకి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏదైనా తీసుకురావచ్చు కదా అని డైరెక్టర్లను అడుగుతున్నారు హీరోలు. ఈ పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత రెమ్యూనరేషన్లు కూడా అలాగే డిమాండ్ చేస్తున్నారు. సినిమా తయారైన తర్వాత అవతల మార్కెట్ నుంచి దానికి అప్రిసియేషనో లేకపోతే కొనుగోలుదారుడు రాకపోతే దాన్ని ఖచ్చితంగా లోకల్ మార్కెట్లోనే రిలీజ్ చేయాలి. కానీ అగ్రిమెంట్ ఏమో వీళ్ళు భారీ ధరలకే రాసుకుంటారు, అడ్వాన్స్గా మాత్రమే చూస్తారు వీళ్ళు ఇచ్చిన డబ్బుల్ని. ఇంకా పేమెంట్ రాకపోతే మా దగ్గర నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు రావంటారు, రిలీజ్కి ఇబ్బంది అవుతుంది. ఇలా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అలా గేమ్ చేంజర్కి సంబంధించిన కష్టాలు చెప్పుకున్నాడు ఆయన. గేమ్ చేంజర్ అది ఆయన డైరెక్టర్ గారు శంకర్ గారు డైరెక్టర్తో లింక్ చేస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్కి సహకరించాలి. ఈ సహకారం కరువైపోతే ప్రొడ్యూసర్ పారిపోతాడు ఇండస్ట్రీ వదిలి. అందుకని ప్రొడ్యూసర్లు సినిమాలు తీయాలి అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. అది హీరో నుంచి జరగాలి. హీరో నుంచి ప్రెజర్ ఉంటుంది. మార్కెట్ పెంచేటువంటి కంటెంట్తో మీరు సినిమా తీయండి అని డైరెక్టర్ల మీద వాళ్ళు ప్రెజర్ పెడతారు. వీళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు డైరెక్టర్లు కూడా. ఆ చేయటం వలన బడ్జెట్ పెరిగిపోతుంది, ఆ భారం ప్రొడ్యూసర్ మీద పడుతోంది. సినిమా ఆడకపోతే ఆ నష్టం తాలూకా ప్రభావం కూడా డైరెక్టర్ది కాదు, ప్రొడ్యూసరే బేర్ చేయాలి. అందుకని ఫైనల్గా నష్టపోతోంది నిర్మాత. కాబట్టి నిర్మాతలను కాపాడుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాడు ఆయన. ఆ విజ్ఞప్తి హీరోలకి చేస్తున్నాడు, డైరెక్టర్లకి చేస్తున్నాడు. దాదాపుగా అంటే ఒక సినిమా తీయటానికి ఖర్చు అయ్యే డబ్బులతో, అంటే ఆ సినిమా తయారు చేయటానికి కొంత బడ్జెట్ అనుకుని ఉంటాడు దిల్ రాజు గారు. కానీ దాదాపు 2.5 సినిమాలు తీయించాడు నా చేత శంకర్. అంటే ఫైనల్గా బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ 3 గంటలు అయితే ఆయన తీసినటువంటి అవుట్పుట్ ఎంత 7 గంటల అవుట్పుట్ తీసాడని చెప్తున్నాడు ఆయన. 3 గంటలు కూడా లేదు, 2 గంటల 20 నిమిషాలు, 2.5 గంటలు అనుకుందాం. 2.5 గంటలు 2.5 గంటలకి ట్రిమ్ చేస్తే తీసిన కంటెంట్ 7 గంటలు అని చెప్తున్నాడు ఆయన స్థిరంగా. అంటే 3 సినిమాలు అయ్యే పరిస్థితి. అంటే 3 సినిమాల డబ్బులు ఒక సినిమాకే ఖర్చు పెట్టడం. ప్రతి సీను లావిష్గానే చెప్తాడు కదా ఆయన. ప్రతి సీన్కి ఆ ఖర్చు అవుతుంది కదా, ఆ డబ్బులు ఏమైపోవాలి? ఆ డబ్బులు గాలిలో కలిసిపోయినట్టే కదా. సినిమాలో షూట్ చేసి పక్కన పడేయటం అంటే ఇంక ఎలా వాడతారు దాన్ని? కాబట్టి నిరుపయోగంగా పడిపోతుంది ఆ డబ్బంతా. డబ్బు పెట్టకుండా ఎవడు సెట్కి రాడు. సెట్ నుంచి వెళ్ళేటప్పుడు తాంబూలం ఇచ్చి పంపించకపోతే కుదరదు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా నా పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రాజెక్టుని
గౌరవించి వాళ్ళ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్కి సహకరించే పద్ధతిలో రెమ్యూనరేషన్లు తీసుకోండి. దానికి సంబంధించి నితిన్ నాతో సహకరించాడు తమ్ముడు ఎపిసోడ్లో. ఇలాగే ఈ ధోరణిలో మిగిలిన వాళ్ళు కూడా సహకరించాలి, డైరెక్టర్ల నుంచి కూడా ఈ సహకారం కోరుకుంటున్నాను అని చెప్పాడు. హీరోలని బ్లేమ్ చేయటం పెద్దగా చేయలేదు, కానీ ఆయన రెమ్యూనరేషన్లు ఎక్కువ ఉన్నాయనే మాట ఎక్కడో దొర్లితే దొర్లుండొచ్చు, కానీ ప్రధాన కేంద్రీకరణ డైరెక్టర్ల మీదే. కానీ డైరెక్టర్లు కూడా ఇదే ఆర్గ్యుమెంట్తో ఉన్నారు, హీరోలు మా మీద ప్రెజర్ చేస్తున్నారు, మేమేం చేయాలి అని. రెండోది ఇక్కడ తమిళ దీనికి సంబంధించి తమిళ డైరెక్టర్లు తెలుగు సినిమాలు అనేది ఇంకో చర్చ. అది ఇంకో చర్చ. గేమ్ చేంజర్ నేపథ్యంలో తమిళ డైరెక్టర్లు తమిళ్లో సక్సెస్లు ఇచ్చారు, వాళ్ళ కంటెంట్ పట్టుకొచ్చి ఇక్కడ తీస్తే రీమేక్లు చేస్తే పెద్ద హిట్లు అయినాయి, వాళ్ళే నేరుగా వచ్చి డైరెక్ట్ చేస్తే మాత్రం హిట్ అవ్వట్లేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది మనకి. అది ఈ రోజున కాదు, బాలచందర్ కాలం నుంచి ఉన్నటువంటి గొడవే. బాలచందర్ తెలుగు సినిమాలు కూడా హిట్ అయినాయి, కానీ తెలుగు సినిమాలు హిట్ అయిన సినిమాల్లో తమిళ హీరోలే ఉన్నారు. మరో చరిత్ర చాలా పెద్ద హిట్ సినిమా అయింది, కానీ కమల్ హాసన్ హీరో, తెలుగు హీరోలు ఎవరు లేరు అక్కడ. ఆయన నేరుగా తెలుగు హీరోలతో చేసిన సినిమాలు ఆడలేదు. ఆడాళ్ళు మీకు జోహార్లు అని సినిమా తీసాడు ఆయన కృష్ణరాజు గారితో, అది పెద్దగా ఆడలేదు. అలాగే చిరంజీవి గారితో స్ట్రైట్గా తీసినటువంటి ఇది కథ కాదు, కమల్ హాసన్ వీళ్ళందరూ కలిసి ఉన్నారు దానిలో. అలా కాకుండా సోలో హీరోగా చిరంజీవితో ఆయన చేసిన రుద్రవీణ ఆడలేదు, 47 రోజులు ఆడలేదు. అలాగే భారతీరాజాతో చిరంజీవి గారు చేసిన ఆరాధన కూడా ఆడలేదు. ఆ తర్వాత జనరేషన్కి వస్తే మురుగుదాస్తో ఆయన చేసినటువంటి ప్రయత్నం, అంటే ఠాగూర్ సినిమా హిట్ అయింది కాబట్టి నేరుగా ఆయనతోనే సినిమా తీస్తే ఇంకే లెవెల్లో ఉంటుందో అనుకుని స్టాలిన్ ప్రయోగం చేశారు వీళ్ళు, అది వికటించింది. తర్వాత అదే మురుగుదాస్తో మహేష్ బాబు చేసినటువంటి స్పైడర్, అది వికటించింది. ఇలా ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ టైంలో కూడా ఇదంతా చర్చ జరిగింది. ఇదేమీ లేదు, ఇది గేమ్ చేంజర్ కాబోతోంది అందరికీ అని చెప్పి మాట్లాడారు అప్పుడు. తీరా ఇక్కడ కూడా ఫలితం తిరగబడేసరికి ఆయన కూడా సెంటిమెంట్కి గురయ్యాడు. ఇప్పుడు గురయ్యి ఇలా రకరకాలుగా బ్యాడ్ ఇండికేషన్స్ ఉన్నప్పటికీ నేను అడుగు ముందుకేసాను, దెబ్బతిన్నాను, ప్రాపర్ కేర్ తీసుకోలేకపోయాను, శంకర్ లాంటి డైరెక్టర్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కాలేదు అని ఆ సినిమా గురించి విపరీతంగా కన్ఫెస్ చేసుకున్నాడు. ఆయన తను తాను నేరాంగీకరణ కార్యక్రమంలోకి వెళ్ళిపోయాడు. జరిగిన తప్పుని నేను మీ ముందు అంగీకరిస్తున్నాను అన్న టోన్లో మాట్లాడాడు కన్ఫెసివ్గా దిల్ రాజు గారు. అందుకని ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే నిర్మాతల కండిషన్ అదే. అవును, అందరు నిర్మాతలు కూడా నిర్మాత బాగుంటేనే కదా హీరో డైరెక్టర్ ఇద్దరు. నిర్మాతల్ని బతికించండి అని అడుగుతున్నారు ఇప్పుడు. బాబు మాకు అనవసరమైనటువంటి బర్డెన్స్ పెట్టద్దు, మార్కెట్ అంటే సినిమాకి ఆర్గానిక్గా మార్కెట్ వచ్చేస్తే రెమ్యూనరేషన్లు తీసుకోండి, కానీ ముందే ఒక రెమ్యూనరేషన్ అనుకుని అక్కడ మార్కెటింగ్ వర్కౌట్ కాకపోతే ఆ బర్డెన్ భరించాల్సింది ప్రొడ్యూసర్ అవుతాయి. అందుకని డైరెక్టర్లు అలాగే హీరోలు కూడా సహకరిస్తే మేము మరికొన్ని సినిమాలు చేయగలుగుతాం, దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సి ఉంటుంది అని ఒక ధర్మగర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాడు ఆయన. చూద్దాం రాజుగారి మరి వింటారో, రాజుగారి ఆవేదనని పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. రాజుగారి అప్పీల్ని అదే. ఓకే, థ్యాంక్ యూ.